హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, హూ ఆర్ యూ? ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఏమైంది నీకు? హలో, నిన్నే అడిగేది. ఓ, నేను ఎవరైతే నీకెందుకు? తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వేదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదేదో తెలుసుకొని నాకు తోచిన సహాయం చేస్తానని అడిగాను. ఓ, మీలాంటి మంచోళ్ళు కూడా ఉంటారా? అయితే విను, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా మరి? నా కథ తెలుసుకొని నన్ను మర్చిపోవుగా. నువ్వు కూడా నన్ను మర్చిపోవద్దు, సరేనా? సరేలే. నీ పేరేంటి? నా పేరు బద్ధకం. నన్ను ముద్దుగా చెమట, సన్నాసి, సోమరి, సోమరిపోతూ అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళే పిలుస్తూ ఉంటారు. ఓహో, అయితే మీరెంతమంది అన్నదమ్ములు? మేము 3 అన్నదమ్ములం, మా తోడు 2 చెల్లెళ్ళు. మా మొదటివాడు మంచివాడు, మా రెండోవాడు చెడ్డోడు, మూడోవాడిని నేనే. 4వది మా చెల్లెలు తిక్కల్ది, చివరిది తుంటరిది. ఓహో, మీ అమ్మ నాన్నలు? మా అమ్మ ట్రెడిషన్, మా నాన్న వెస్టర్న్. అవునా, మరి నువ్వెందుకు ఇలా బయటకు వచ్చావు? ఏమైంది అంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఓ, నా బాధలు ఎవరికి ఏమని చెప్పను. నన్ను అందరూ మెచ్చుకుంటుంటే అస్సలు ఇష్టం లేదు. పదే పదే పొగుడుతుంటే మా వాళ్ళ అంతా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలా బయటకు వచ్చా. సాలే కానీ ఇప్పుడు నిజం చెప్పు. ఓ, అదేం లేదు బ్రో. మా పెద్దోడు మంచి పనులు చేసి మా మమ్మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుండు. మా రెండోవాడేమో చేసేటి చెడ్డ పనులైనా మా నాన్న దగ్గర శబాష్ అనిపించుకుంటుండు. ఇక మా చెల్లెళ్ళు 2 ఉన్నారే, ఏదో పని చేస్తూ అమ్మ నాన్నను ఖాళీగా ఉంచరు. ఇక నేను ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నా మానన నేనుంటే అందరూ నన్నే అంటారు బ్రో. ఏమని? ఒరే లేజీ ఫెలో అని లేటెస్ట్గా అంటున్నారు. నాకు చాలా కోపం వచ్చినా కానీ ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతారని అలా ఊరుకుంటున్నాను అంతే. ఇదేనా రీజన్ బ్రో నువ్వు బయటికి రావడానికి? కాదు బ్రో, చెప్పాలని నాకున్న చాలా బోరింగ్ ఉంది బ్రో. అలా కాదు, ఇలా రా బ్రో, ఇక్కడ వచ్చి కూర్చో. ఈ అరటిపండు తిను. వద్దు బ్రో. ఎందుకు? ఇప్పుడు ఆ అరటిపండు తోలు ఎవరు తీస్తారు? నా గంత పని చేస్తే అలసిపోతాను. ఓ సరేలే, చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. నేను తీసిస్తానులే, తిను. మరి ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు బ్రో, రీసెంట్గా మా అందరికీ పెళ్లి చూపులు జరిగాయి. ఓ కంగ్రాట్స్. ఓ ఇంటోడు అవుతున్నావు అయితే. ఓ వినవా నువ్వు మొత్తం? సారీ చెప్పు. ఇగో మా పెద్దోడంటే తెలుసుగా, మంచోడికేమో విలువ అనే అమ్మాయిని మాట్లాడిర్రు. మా రెండోవాడు చెడ్డోడు, వానికి అబద్ధం అనే అమ్మాయిని అంటగడుతుండ్రు. ఇక నాకేమో విసనకర్రతో వీలైతే అడ్జస్ట్ అవ్వమని అంటుర్రు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా అత్తగారోళ్ళు 3 నెలల ముందే మా ఇంటికి తోలుతారంట. వాళ్ళను బాగా చూసుకుంటే వచ్చే జ్యేష్ఠమాసంలో మా మంచోడికి, అట్లనే మళ్ళొచ్చే మాఘమాసం వరకు మాకు పెళ్లి చేస్తారంట. వాళ్ళ బరువు బాధ్యతలన్నీ మేమే చూసుకోవాలంట. అవునా, మంచిగా ఉందే. పెళ్ళికి ముందే ట్రైలా బొందా? వాళ్ళతో పాటు మా అత్తగారోళ్ళు కానుకలు కూడా పంపిస్తారట. వాటిని కూడా మేము కాపాడాలంట. ఏంటో అవి? విలువనేమో పథకాలను, అబద్ధమేమో అద్దాన్ని, విసనకర్రేమో మూతను తీసుకొస్తున్నారట. వాళ్ళని పిక్ చేసుకోవడానికే వచ్చామంటున్నావు. మరి మిగతా వాళ్ళు ఏరు? వస్తున్నారా? మరి నువ్వే ముందే వచ్చావా?
లేదు బ్రో, నేను కొంచెం లేజీ కదా, వాళ్ళనే తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళ అక్కలతో పాటు మా పిల్లని తోలుకురమ్మన్నా వస్తున్నారేమో ఇక. సరే గాని నీ పేరేంటి? వినాలని లేకున్నా వింటాలే, చెప్పు. ఓ, నా పేరు అహంకారం. నా తమ్ముడు ఈగో. మేము ట్విన్స్. నాకు కళ్ళు నెత్తిలో ఉంటాయి, పైకి మాత్రమే కనబడతాయి. అందుకే కాలు జారి గుంతలలో పడుతుంటా. ఆహా, మా తమ్ముడు ఈగో. ఈగోకు కొంచెం ఈర్ష్య ఎక్కువే, కానీ కొంచెం మంచోడే. మేము ఒకటే కదా. ఆహా. ఒరే, వింటున్నావా అసలు? అయ్యో, అప్పుడే నిద్రపోయావేంట్రా? నేను ఇంత ఆతృతగా మా గొప్పతనం గురించి చెప్తుంటే అసలు వినకుండా ఇలా ఎలా నిద్రపోతావురా? నువ్వు నిజంగానేరా బద్ధకానికి బ్రాండురా, నిర్లక్ష్యానికి నిదర్శనం రా. నీలాంటి వాడికి అలాంటి అమ్మాయే కరెక్టేరా. నువ్వు లేపితేనే లేస్తుంది, నువ్వు పంటేనే పంటది, నువ్వు ఆడితేనే అది తైతక్కలాడుతుంది, లేదంటే లేదురా. నువ్వు అంతో కొంతో ఒళ్ళును కదిలియాలంటే నీకు ఇలాంటి భార్యనే కరెక్టేరా. నీ బద్ధకాన్ని బద్దలు చెయ్య. నిన్ను తిట్టాలంటే తిట్లే సిగ్గుపడుతున్నాయిరా. చీపురుతో చింత బరగలతో కొట్టినా చీమ కుట్టినట్టు కూడా అనిపించదారా నీకు? బకాసురుని లెక్క తింటావు, కుంభకరుని లెక్క పంటావా? నీకు పెళ్ళెందుకురా బాబోయ్? దానికి బద్ధకాన్ని బాగా అంటిస్తావా? నీతో 6 నిమిషాలు సాహసం చేస్తేనే వాళ్ళ ఐడెంటిటీని మర్చిపోతారా బాబు. ఒరే చెమట, ముద్దుగా పిలుస్తారంటే ఏమో అనుకున్నా కానీ ఈ అహంకారానికే ఆగకుండా కోపం వస్తుందంటే మీ వాళ్ళు నిన్ను రోజు ఎలా భరిస్తున్నారా బాబు? వాళ్ళు గ్రేట్ రా, వాళ్ళకు దండం రా బాబు. హలో హలో, ఎవరన్నా నువ్వు? పన్నుని పట్టుకొని ప్రాధేయపడుతున్నావు ఎందుకు? నీకేమన్నా బాగా? లేదండి, ఇక్కడే ఈ సందు ముందే పరిచయం అయిండు. వీడిని ఇక్కడికి తీసుకురావడానికి నేను వచ్చిన విషయాన్నే మర్చిపోయేలాగా చేసిండు వాడు. వాడి స్టోరీ వింటూ వాడు నా డీటెయిల్స్ అడిగి చెప్పేది వినకుండానే చచ్చినట్టు నిద్రపోయిండు. ఈ నిద్ర తగలయ్య. నిజమా? వాడు నీతో మాట్లాడిండా? అయితే నీ పని శాంతం అయిపోయినట్టే. ఏంటండి, ఎందుకు అలా అంటున్నారు? ఇంతకు మీరెవరు? కొంపదీసి వాడి ఫ్యామిలీ కాదు కదా? అవునరా బాబు, కానీ భయపడకురా, మరీ వాడంతా సోమరులం కాదు. మా పనేదో మేము చేసుకుంటాం, మేము ఎవరి మీద ఆధారపడం. అంటే అంటే ఏంటి? లేస్తే తెలుస్తుంది నీకు. ఏంటి? వాడు లేచే టైంకు నువ్వు ఉంటే నిన్ను ఆడుకుంటాడు. ఎలా? ఫ్రెండ్ అని కూల్గా పిలుస్తాడు, కూర్చోమంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటాడు. ఏం లేదు ఖాళీ అని నువ్వు అన్నావనుకో, అంతే. ఎందుకు? వాడు సంకకున్న సంచిని తీయమంటాడు. తీసి అందులో నుంచి వాటర్ బాటిల్ తీయమంటాడు. వాడు నోరు చాపుతాడు. పాపం కదా అని నీళ్లు పోస్తే పనికిమాల పనులన్నీ చేపించుకుంటాడురా ఆడు. ఆడు చెప్పేది వింటుంటే నువ్వెవరో, నువ్వెందుకు వచ్చావో మర్చిపోతావు. మా బద్ధకానికి బానిస అవుతావు. జాగ్రత్త సుమి. వాడొచ్చే టైంకు మేము అస్సలు ఉండం. వాణ్ణి మావోడు అనుకుంటేనే చేసే పనులన్నీ చెడగొట్టుకుంటాం. అవునండి, మీరు చెప్పేది కరెక్టే. ఈ అహంకారినే ఆలోచింపచేసి అయోమయంలో పడేసిండు. ఇక వీడు లేచేదాకా ఉంటే రేపటి నుంచి నన్ను అహంకారి అనుకోరు, ఆవులగాడు అంటారు అందరూ. అయితే ఏంది బ్రో, నీకు నచ్చితే మా చెల్లెల్ని నీకు ఇస్తాంలే. వద్దు బాబోయ్, మీకు దండం, మీ ఫ్యామిలీకు దండం. పరుగు పరుగు అంటూ వెళ్తుండు. ఒరే ఆగురవై, నీ సైకిల్ తీసుకుపోవా? నీ తోబుట్టును తోలుకొచ్చింది అది. పోతుంటే పొలమారితే పుట్టగతులుండవు. పోతున్నా నాకేమొద్దు నా సైకిల్. మీరే ఉంచేసుకుంటారా బాబోయ్ అంటూ పడుతూ లేస్తూ పరిగెడుతుండు అహంకారి. ఇక బస్టాండ్లో బద్ధకాన్ని వదిలి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
అటువైపుగా వచ్చిన ఈర్ష్య సైకిల్ని చూసి ఇది మా అన్నయ్యదే కదా అని స్టాండ్ తీసే లోపే బద్ధకం లేచి ఈర్ష్యను ఇట్టే ఆకర్షించి ఇంటికి తీసుకెళ్ళి తోబుట్టులను పరిచయం చేసిండు. తుంటరితో తుర్లుకుంటూ మాట్లాడుతూ ఈర్ష్య ఇష్కులో ఈదుతుండే. ఈర్ష్య కోసం అంతటా వెతుకుతూ అహంకారి కూడా ఆ ఇంటికి అల్లుడయిండు. ఇక కథ కంచికిపోయినా ప్రపంచం అంతమవుతుంది అన్నా అంతగా పట్టించుకోరు బద్ధకానికి బందీ అయిన బాధితులు. జస్ట్ ఫర్ ఫన్. ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్ ఎలా ఉన్నా బద్ధకాన్ని మాత్రం అంటించుకోకండి ప్లీజ్. పెవికిక్కుతో ఫిక్స్ అయిన వస్తువునైనా విడదీయొచ్చేమో కానీ చనువుతో చెమటను సంకలో పెట్టుకుంటే సచ్చేదాకా వదులుకోరేంరా బాబు. జాగ్రత్త మరి. థ్యాంక్ యూ సో మచ్. వన్ ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా, గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. వన్ ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా, అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, 100 మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ వన్ థింగ్, మొబైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా, వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలు కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. సో విజిట్ అగైన్. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. వన్ రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె,
ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా? ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులుంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ UPI పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా? 1 రివ్యూ. అరే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే AI లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి. ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్.